నిర్యానమునామి కొరకు నెలవులు గల్గింతు నిర్యానమున మీ కొరకు నెలవులు కల్పింతు నాతో సర్వ కాలము నిత్య సామ్రాజ్యమునేలా ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి మోక్ష సదయమునకేగుపోదు సంతోషించుడి ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. ప్రియుడైన మా తండ్రి, నీవు ప్రేమించిన వారిని నీవున్న చోటే వారును ఉండాలని, నీ వలన కలిగిన ప్రతి మాట ప్రతి పని వారు ఎరిగి నిన్ను వెంబడించాలని నాడు నేడు కోరుకున్న నీ కోరికను బట్టి ఈ శిలువ స్తంభం యొక్క నీడలో సేద తీర్చుకొనుచున్న మేమును నిన్ను బట్టి నీ ఆజ్ఞలను బట్టి నీ మార్గమును అనుసరించి నీ వాగ్దానమునకు వారసులము కాగల ఆశీర్వాదమిమ్మని మా మంచి బోధకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించున్న తండ్రి. పరమదేవుని సహవాసానికి మరల దేవుని సన్నిధిలో ఏం చేసిన వారలారా, దేవనామములో కృపా సమాధానములు తండ్రి మనకు దయచేయునుగాక. ప్రియులరా, ఈ దినము మరి యోహాను సువార్త 15వ అధ్యాయం అనగా మనందరికీ కంఠస్థ పాఠము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభు సంభాషణ. కాబట్టి నాలో ఫలింపని ప్రతి తీగ వ్యవసాయకుడైన నా తండ్రి తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయనని ప్రభువు తన శిష్యులతో సంభాషించినటువంటి సంభాషణలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ కూడా ప్రభు శిష్యులతో మాట్లాడినను వారు ఆ సంగతుల్లో ఏదియు ఒకటైనను గ్రహించలేదు. చాలు. కాబట్టి పిల్లలారా, ప్రభువు భూత భవిష్యత్తు వర్తమాన కాలముల యొక్క సంగతులు తాను ఎవరిని పిలిచారో లేక ఆయనను ఎవరు వెంబడించారో వారందరికీ తెలియచేస్తూ, దిక్కులేనట్టుగా మిమ్మల్ని నేను దిగనాడిపోను, నాతో మక్కువై ఉన్నట్లుగా మోక్షపురమునకు మిమ్మల్ని తీసుకొని వెళతానని చెప్పి ప్రభువు వారితో మాట్లాడుతున్న మాటల్లో ఒకటైనను వారు గ్రహించలేదు. అందువలన ప్రభువు నుండి వారికి ఎడబాటు కలగగానే బహు శ్రమల పాలు, బహు వేదన బాధల పాలు అయినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభు తాను ఏర్పరచుకున్న శిష్యుల విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాలో ఫలింపని ప్రతి తీగ పిల్లరా ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని
నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా యొద్దకు వచ్చారు. కానీ పరలోకములో ఉన్న నా తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు అని ప్రభువు చెప్పి, ఇవాళ సంఘమైన, ఆ రోజు శిష్యులైన, పాపులైన, రోగులైన, మరి ఏ స్థితిలో ఉన్నవారైనా నరుడిగా వచ్చిన యేసు ప్రభువు దగ్గరికి జనులు గుంపులు గుంపులుగా అప్పుడు ఇప్పుడు వెళుతున్నారంటే, వస్తున్నారు అంటే దీని వెనకాతల పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క నిర్ణయము ఉన్నది అని మన విశ్వాసము ద్వారాగా దాన్ని గ్రహించాలి. అనగా పరలోకపు దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులను పరసంబంధమైనటువంటి వారసులుగా సిద్ధపరుచుకోవడానికే భూసంబంధులైనటువంటి వారిని పరలోక భూలోకములకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు పరలోకములో ఉన్న తండ్రిని నడిపిస్తున్నాడు. ఈ తండ్రిని మాకు చూపించు చాలు అని ఈ అధ్యాయంలో మరి ఫిలిప్పు ప్రభువుని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభు అంటారు కదా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడని 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది. 8వ వచనంలో 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నీవింతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అని ఫిలిప్పుతో సెలవిచ్చారు. కాబట్టి పిల్లలారా, యేసు ప్రభువు దేహము మానవ రూపమైతే ఆత్మ దైవ రూపము. కాబట్టి పరలోకములో ఉన్న దేవుడే నరశరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఇది ఒక వరుస. వచ్చి ఎందరిని ఆయన ఆకర్షిస్తున్నాడో వారందరూ నన్ను పోలి నడుచుకోమన్నారు. కారణం ఏంటంటే, నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రిని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనమని యేసు ప్రభు చెప్పారు. ఇందులో ప్రతి మాట విశ్వాసానికి విశ్వాసపు చిగురులు అన్నమాట. విశ్వాసం అన్న దానికి నెరవేర్పులు. ఈ చాలా బోధలు వినేస్తుంటామేమో, సుమారు అరగంట గంట సేపు వాక్యం చెప్పేటప్పుడు ప్రభు నోటితో పలికిన విస్తారమైన మాటలు సేవకుడు తన నోటితో పలుకుట వలన అందులో సంఘము, ఆనాడు శిష్యులు కానీ ఈనాడు సంఘము కానీ ఒక్కటైనను గ్రహించలేకపోతున్నారు. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు యేసు ప్రభు వేరు, దేవుడు వేరు కాదు. కానీ పైనున్న దేవుడు ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో తాను అమరత్వము కలిగి తాను మాత్రమే వసించుచున్నారు అని పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో పౌలు గారు తండ్రి అయిన దేవుని యొక్క అమరత్వమును గురించి, ఔన్నత్యమును గురించి అక్కడ శిష్యుడైనటువంటి తిమోతికి ఈ సంగతి తెలియచేయడము జరిగింది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి వసించుచున్నాడు. కాబట్టి ఏ మనుషుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడు. కానీ మరి దేవుడు మనుషుల దగ్గరికి రాకపోతే మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది మరుగైపోయింది. అనగా దైవ విరోధి అయిన సాతాను కలుగజేసినటువంటి దుశ్చర్యను బట్టి అందరినీ వాడి వైపు
ఆకర్షించుకుంటున్నాడు కానీ వాడిని కలుగజేసిన మనలను కలుగజేసిన మన తండ్రితో సహవాసం లేకుండా మరుగు చేయడం వలన మనుషుడెవడు చూడలేనటువంటి అమరత్వము కలిగినటువంటి దేవుడు తాను చేసిన జనులను తన వైపే తిప్పుకోవడానికి, మరి శిష్యులుగా ఎందుకు చేసుకోవడానికి అంటే ఆదాముతో ఓ మాట అన్నారు. ఏదేను వనమును చూపించి, ఆదికాండం బహుశా 15వ వచనం 2వ అధ్యాయం 15వ వచనంలో అనుకుంటాను, ఏదేను వనం చూపించి దీన్ని సేద్యము చేసి ఏలుబడి చేయమంటారు. సేద్యం చేసుకొని ఏలుబడి చేయమని అంటే ఇక్కడ మనిషిని దేవుని సృష్టి మీద ఏలికగా చేశాడు. సృష్టి అంతటిని కలుగజేసిన దేవుడు దాన్ని ఏలికగా చేశాడు. కీర్తన గ్రంథం 8వ కీర్తన 5వ వచనంలో నీ చేతి పనులు నీకంటే వాడిని కొంచెమే తక్కువ వాడినిగా చేసి మహిమ ప్రభావములు వారి కిరీటంగా ధరింపచేసి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. నేను నా విధులెల్లా నిశ్చయముగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయో వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అయినా చేనరావే పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. ఇంతకీ ఆ ఏ నరుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్న దేవుడు ఎందుకు నరుడయ్యాడంటే, నరుడు తాను చేయవలసిన విధులన్నీ దేవుడు అతనికి ఇచ్చిన అధికారం అంటే సృష్టిని ఏలుబడి చేసే అధికారమును, దేవుని స్వరూపంలో ఉన్నారు కాబట్టి దేవుని మనస్సు కలిగి జీవించటము నేర్పించుట కొరకు దేవుడే నరుడే అయ్యాడనమాట. ఇంక ఏ నరుడి వలన దైవ లక్షణం నరునిలోనికి రాదు. కారణం ఏంటంటే ఆదిమ నరునిలోనే ఆ దుష్టత్వం అనే ఏంటిది నైజం, దుష్టత్వం అనే నైజం ఆదిమానంలోనే దుష్టుడేసాడు కాబట్టి ఇక ఏమి విత్తుతామో ఆ పంటకు వస్తాము. కాబట్టి మరి రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఒక్క మనిషిని ద్వారాగా పాపము ద్వారాగా మనుషులందరికీ మరణం వచ్చినట్లుగా ఆదామును బట్టి ఇంక వచ్చేది ఏంటంటే పాపము మరణమే అని మనుషులందరికీ ఇంకా సంక్రమించేది పాపము మరణమే. అట్టి మనుషులను దేవుడు తన వైపు తిప్పుకోవడానికి, తన పోలికలో ఉన్నవారు తన వలె ఏలికలుగా ఉండడానికి దేవుడి తప్ప ఇంకెవ్వరు ఆ మనిషిని సరిచేయలేరు. కాబట్టి ఆయనే నరశరీరధారిగా చెప్పండి, ఆయనే ఆయనను మనుషుడిగా ఉన్న కారణంగా ఆ రోజు శిష్యులను పిలిచిన, ఈరోజు సంఘాన్ని పిలిచిన ఆ యేసు క్రీస్తు వారి యొక్క మాటను కానీ మనసును కానీ ప్రవర్తనను కానీ గ్రహించేవారు లేరు. కాబట్టి రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఒక్కడును నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును కూడా లేడు అన్నది. ఇది దేవునికి వేదన. అర్థమవుతుందా? దేవుడు తన వేదన పడుతున్నాడు అన్నమాట. అయినా దేవుని వేదన కూడా నరుడు గ్రహించే జ్ఞానం కోల్పోయాడు. కారణం ఏంటంటే ఏదో విత్తనం పడిపోయింది, ఆల్రెడీ ఏదో విత్తనం పడిపోయింది. దాని గురించే దైవజనుడు తరచుగా అన్నారు ఏంటంటే, చెడు తలంపులు పుట్టించే చెడు దుష్టాత్మలను నా కడకు రానవద్దు తండ్రి, వాటిని నా ఎదుట కదలనవద్దు తండ్రి, నా కంటికి కనబడనవద్దు తండ్రి, నా చెవికి వినబడనవద్దు తండ్రి, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులనే పాటలో దైవజనుడు ఈ సంగతులన్నీ ఎరిగిన వారై ఉన్నందున
సాతాను నుండి తప్పించుకునే సూక్తులు కూడా దేవుని దగ్గర అడిగి సంపాదించుకునేవారు. ఇది మనకి పాఠం, ఇవి మనకి పాఠాలు. సంఘము ఇవాళ ఉపవాసం చేస్తుంది, శిలువ ధ్యానం చేస్తుందంటే శ్రమల పండగ చేస్తుందా లేకపోతే పప్పల పండగ చేస్తుందా? ఈ సంగతిని కూడా గుర్తుంచుకొని పిల్లలారా, మనం దేని విషయంలో దేనికి ఎక్కువ విలువిస్తున్నామో మతిని జ్ఞాపకం చేసుకుంటే మహిమ అనుభవం కనబడుతుంది అని దేవుడే మనకు తెలియజేస్తున్నారు. అయితే పిల్లలారా, ఇప్పుడు ఈ చరిత్ర అంతా శిష్యులకు చెప్తూ, అబ్బాయి మీ ఫలింపే నా ప్రవర్తన ద్వారాగా ఉంది, మీరు అభివృద్ధి చెందడమే నా మాటల ద్వారాగా ఉంది, మీరు వచ్చిన పని అనగా మీరు చెయ్యవలసిన పని, భూమిని ఏలుబడి చెయ్యాలన్నా, పరలోకపు దేవుడి దగ్గర మళ్ళీ మీరు వెళ్ళాలన్నా నాలో నిలిచి ఉండాలి, నా ప్రవర్తనలో నిలిచి ఉండాలి, నా అడుగుజాడల్లో నిలిచి ఉండాలి, నేను ద్రాక్షవల్లిని అని అన్నారు. ఈ సంగతులే శిష్యులకు ప్రభువు చెప్తున్నారు. ఇవాళ సంఘానికి కూడా, సంఘం అనగా నేను మీరు మనందరం కలిస్తే సంఘం, నాకైనా కూడా ఇదే పాఠం. కాబట్టి సంఘము ముఖ్యంగా ఏం కోరుకోవాలంటే, మహిమ గల బ్రతుకు మాకు నేర్పించు తండ్రి అని కోరుకోవాలి. మనసు ఉంటేనే. అదే సమయంలో ఆ మాటకి ఏ ప్రార్థన చేస్తున్నామో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నువ్వు చేసుకున్న ప్రార్థన నువ్వు కట్టుబడి ఉండు, నీవు చేసుకున్న ప్రార్థన నువ్వు గుర్తించు, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు గుర్తించి ఆ ప్రార్థన నువ్వు కట్టుబడి ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని వెంటాడు, నెరవేరుస్తారు. ఇంతకీ ఈ ద్రాక్షవల్లి ఎక్కడ నుండి వచ్చింది? నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నారు కాబట్టి, ఈ ద్రాక్షవల్లి ఎక్కడ నుండి వచ్చిందంటే కీర్తన గ్రంథము 8వ కీర్తన, 80వ కీర్తన 8వ వచనం. ఈ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఆగండి, అంటే పిల్లలారా, ఎక్కడి నుంచి తెచ్చారంట? ఐగుప్తులో నుండి. గమనించండి, ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి ఆ అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఐగుప్తు అన్య వాడుకలు, అంటే దేవుని ప్రజలకు అన్యవాడుకలు చేసింది. వారు 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారని లోకల్లో మనం చెప్పుకుంటాం. అలాగా వీళ్ళెవరు? సర్వోన్నతుడైన దేవుని పిల్లలు. ఇశ్రాయేలీలు అంటే పరిశుద్ధ జనాంగము, సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాద సంతానము, యాకోబు యొక్క వంశావళి. వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎన్ని రోజులు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉండేటప్పటికి ఇక ఏమన్నా భేదం ఏమైనా ఉంటుందా? వారు వీరు ఏకమైపోయి పిల్లలారా, పరిశుద్ధత అంతా అపవిత్రత అయిపోయింది. కానీ కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధత అన్నదే లేదు. ఐగుప్తులో పరిశుద్ధత అన్నది అంటే నీతి లేదు, ఒక నియమము లేదు, ఒక ఏకాగ్రత లేదు, ఒక పవిత్రమైన జీవితం జీవించాలనే తలంపు వారికి లేదు. ఎందుకు లేదంటే చాలా చరిత్ర చెప్పాలి. ఇల్లారా, ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమైపోయారంటే పాపానికి బానిసలు అయిపోయారు అక్కడ. అందువలన ఏమైపోయారంటే ఐగుప్తీయులను ఇశ్రాయేళ్ళు దొందు సహవాసం, చెప్పండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమయ్యారంటే వీరు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవడం అన్నది ఏంటంటే, మీరు సృష్టిని ఏలుబడి చెయ్యండి అని అన్నాడు దేవుడు. ఏమన్నారు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో దాన్ని ఏలుబడి ఏలమని చెప్పారు. అంటే నరుణ్ణి దేవుడు
దేవుని సృష్టిని ఏలుబడి చేసేవాడిగా చేసి వాని చేతికి అధికారం ఇచ్చారు. వీళ్ళు ఏలికలుగా ఉండవలసిన వారు ఫరో యొక్క సంస్థానంలోనికి వెళ్ళి బానిసలుగా మారిపోయారు. అర్థమవుతుందా చరిత్ర? పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి, పుణ్యకథలు విన్న ఎడల పోలో మీ పాపరాసుల్ నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించువాకు పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. ఇప్పుడు ఐగుప్తులో పరిశుద్ధత అంతా పోయింది. ఐగుప్తి అన్యారాధన, అన్యాచారము, అన్యాచార జీవితం అనగా ఆత్మ కళంకమైంది, శరీరం కళంకమైంది. ఆచార సాంప్రదాయాలన్నీ కూడా, దేవుని ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా కళంకమైపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తెచ్చారంటే అయినా యూదా అనగా యూదుల మత ప్రవిష్టుడు అయినటువంటి దావీదు తలంపుల్లోనికి మరలా యోధ జనాంగాన్ని తీసుకొచ్చారు. ఆయన నిర్గమకాండంలో విమోచించారు, బయటికి తీసుకొచ్చారు, నడుస్తున్నారు. దావీదు దగ్గరికి వచ్చేవాడికి దేవుని ప్రజలను క్రమపరిచే బాధ్యత దావీదు తలంపుల్లో పెడుతూ ఏం చేస్తున్నారంటే వీళ్ళలోంచి అన్యత్వం పోవాలి. అర్థమవుతుందమ్మా? వీరిలో ఇక అన్యత్వము ఉండకూడదు. ఏముండాలి? పరిశుద్ధ దేవుని తలంపు ఉండాలి, నైజం ఉండాలి, జీవితం ఉండాలి. కాబట్టి అదే 80వ కీర్తన 14వ వచనం లేదా 15వ వచనంలో 80వ కీర్తన 15వ వచనం చదవండి. నీవు నాటిన నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న మొక్కను కాయుమని దావీదు ఏం చేశారంటే ప్రార్థన చేశారన్నమాట. ఇప్పుడు వారిలో అన్యత్వం ఉండకూడదు. కాబట్టి ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాను నేను. ఈ ఐగుప్తుల్లో ఈ ద్రాక్షవల్లి బహు శ్రమల పాలయ్యింది. ఈ ద్రాక్షవల్లి యొక్క అనుభవం ఏంటంటే శ్రమానుభవము. అర్థమవుతుందా? శ్రమానుభవం. ఒకవేళ వాక్యం వినేటప్పుడు ఎక్కడైనా మీకు ఏదైనా కనెక్ట్ అవ్వకపోతే, అంటే లింక్ కనెక్ట్ అవ్వకపోతే, అలా చెప్పి ఇలాగన్నారేంటి అయ్యగారంటే అది రాసి పెట్టుకొని మళ్ళీ ఏకాంతంగా అడగండి, వివరంగా మీకు విషయాన్ని తెలియజేస్తాను. అయితే యూదుల పితరుడైనటువంటి దావీదు అధికారానికి ఈ ఇశ్రాయేలుని అప్పగించాలి. ఆ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చి అన్యత్వాన్ని తొలగించడానికి దాన్ని ఇక్కడ నాటారు. అంటే ఇప్పుడు దావీదు ఎవరంటారంటే, నువ్వు నీ కుడి చేయి నాటిన దాన్ని నువ్వే కాయి తండ్రి, నా వల్ల కాదు, నీవే కాసుకో తండ్రి, నా వల్ల కాదు అన్నట్టుగా దావీదు గారు ఎవరు తనకు పన్ను అప్పగించారో ఆ తండ్రికి ప్రార్థన చేశారు దావీదు గారు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ప్రభువు చెప్పింది ఏంటంటే, శిష్యులారా ఎరుకలో ఉంచండి, నా మాటల్లో
మీ మనస్సులో ఉంచండి. ఇక్కడ వదిలేను మిమ్మల్ని. మోక్ష సదయములోనికి తీసుకొని వెళతాను అని చెప్తూ, నిర్యాణపు దినం అనుకో, ఒక నియమిత కాలం వస్తుంది, మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాను. నిర్యాణమునామి కొరకు నెలవులు గల్గింతు, నాతో సర్వకాలంబు నిత్య సామ్రాజ్యమునే ఇదిగో నా శిష్యులారా, ఎరుకాలుంచుడి. ఇప్పుడు గమనిద్దాం, దేవుడి దగ్గరకు వచ్చేది శిలువ ధ్యానం చేయడానికో, మనం ఏం చేస్తాం, దేవుడు అందించకుండా శిలువ ధ్యానం, లేకపోతే ఏదో అక్కర తీసుకోవడానికి ఉపవాసాలు ఉండడమో, సంతోషంగా గంతులేయడానికి పండగలు చేయడమో, అది ప్రాముఖ్యత కాదు. కానీ ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే, ప్రభు బాధ్యతలలో పాలివారు అవ్వడానికి, ప్రభు అప్పగించిన దాని మీద ఏలుబడి చేసేవారిగా ఉండడానికి. ఈరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. ఇందాక ఒక ఊరు వెళ్ళి, ఆ ఊరిలో నేను మా బంధువులతో మాట్లాడుతున్నాను. అక్కడికి ఓ సేవకురాలు వచ్చింది. ఆ సేవకురాలు, అమ్మ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది అని అంటుంది మా బంధువురాలతో. మా అయ్యగారు వచ్చారని వాళ్ళు అంటున్నారు. అమ్మ ప్రార్థన చేయడానికి వచ్చారు కదా, ముందు ప్రార్థన చేయించుకోండి, అయ్యగారు వస్తే తర్వాత చూద్దాంలే అన్నాను. ఏంటి అంటే, ప్రతి లక్షవారం నట వారికి అప్పగింపబడినటువంటి పని, వీధికి ఒక విశ్వాసం వెళ్ళి వీధిలో ఉన్న అన్ని ఇళ్ళు దర్శించి ప్రార్థన చేసి రావాలి. ఆ సంఘానికి అదొక నియమం. అంటే ప్రభు అప్పగించిన దాన్ని చెయ్యడము, ప్రభు అప్పగించిన దాన్ని చేయడం. ఏదో అంటారు, చెయ్యి కాలిందని కొండ వదిలేస్తే ఎక్కడికక్కడ బంధాలు తెగిపోతాయి, కానీ ఆ బంధం స్థిరంగా ఉండదు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఆనాడు శిష్యులను పిలిచిన, ఈనాడు నశించుతున్న అన్యత్వంలో నుండి విడిపించి అన్యులను పరిశుద్ధ జనంగా ఏర్పాటు చేసుకున్న, పరలోకములో ఉన్న తండ్రి ఎవరిని ప్రేరేపించారో వారినే చేరదీసి, ఆ చేరవచ్చిన వారికి కొన్ని బాధ్యతలు అప్పగించడానికి. ఈ బాధ్యతలు లెక్క ఎక్కడ అడుగుతాడంటే అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఇక్కడ అడగరు మళ్ళీ. ఇది చాలా గూఢార్థంతో కూడినటువంటి మర్మం. కాబట్టి అబ్బాయి, మీరే జ్ఞాపకం ఉంచుకోనండి, నాలో నిలిచి ఫలించండి. నేను తండ్రిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఫిలిప్పు నాతో ఉండి నా మాటలు, నా ప్రవర్తన, నేను చేసే క్రియలు చూచుచుండి కూడా తండ్రిని నాకు చూపించంటున్నావు, ఇప్పుడు ఎవరిని చూస్తున్నావు నువ్వు అని చెప్పి ఫిలిప్పుతో ఆ యోహాను సువార్త 14:15లో ప్రభువు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. దీని భావం ఏంటంటే, దేవాలయంలోకి వచ్చిన వారు వాక్యమై ఉన్న యేసు స్వామి చెప్పిన సంగతులు, ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే అనుకొని దేవుడు అది మంచి కానివ్వండి, లేకపోతే మార్గం కానివ్వండి, జీవము కానివ్వండి, పాప విసర్జన కానివ్వండి, పరిచర్య కానివ్వండి, ప్రవచనము కానివ్వండి, ఈ కీర్తన నాకే నాకే అని ఎవరన్నగలరో వారికే చెల్లును. ఈ కీర్తన నాకే నాకే అని ఎవరనగలరో వారికే చెల్లును. ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఎరిగి సహించు కొనదగును, ఎరిగి సహించు
కొనదగును మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. అప్పుడు శిష్యులతో చెప్పిన, ఇప్పుడు నాతో మీతో దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడారు, ఇవాళ ఈ సంగతి చెప్పారు, ఈ బాధ్యతను అప్పగించారు, దీని వెనక నెరవేర్పును వివరించారు. కాబట్టి నాకు దేవుడితో పనున్నట్టే దేవుడికి నాతో అని గ్రహించుకోవాలి. ఈ కాలంనకు తగినవి చెప్తున్నాను, ఎంచుకొనండి, సహించుకొనండి, చేయగలిగిన బాబాయ్ అని వదిలేకండి. ఇదన్నమాట ఈ సంగతి. అయితే పిల్లలారా, మరి ప్రభు ఏం చెప్తారు, ఏం చేయమంటారు? 24 గంటలు చాలా పనులు చేస్తున్నాను, ఇవాళ ప్రభు నాకు అప్పగించిన దాన్ని నేనేం చేశాను అని వాళ్ళు ఆలోచించుకోలేదు అలాగా. కాబట్టి ప్రభువుని సిలువ వేయగానే చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టుగా చెదిరిపోయారు. శ్రమలు వచ్చి చెదిరిపోతే, ఆత్మరూపంగా ప్రభు వస్తే భూతం అని అన్నారు. కాదు భూతాన్ని కాదు, నేనే. పిల్లలారా, ఆకలిగా ఉందా, తినడానికి ఏమన్నా ఉందా అంటే ఆకలేస్తుంది, కానీ తినడానికి ఏమీ లేకపోగా రాత్రంతా శ్రమపడినా ఏ ప్రయోజనం కనపడలేదు ప్రభా అన్నట్టే, రండి ఆహారం పెడతాను రండి అని ఆ సముద్రపు ధరిని, పిల్లలారా, వారికి రొట్టెలను కాల్చి చేపలను ఏపి సముద్రపు ధరిని ఈ కార్యం చేసి వారి ఆకలి తీర్చి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు ప్రభు. దేవునికి స్తోత్రం. వారి ఆత్మీయ నేత్రాలు యేసు ప్రభు తెరిచారు. కాబట్టి అప్పుడు మళ్ళా వారు రిపెంటెన్స్, మారు మనసు తెచ్చుకొని, ప్రభు ఏమైనా చెప్తే బాగుందంటే, ఓ పని చేయండి, నేను మీకు పని చెప్పాలంటే పైనుంచి ఆత్మ మీ మీదకి రావాలి, అప్పటి వరకు మీరు పని చేయలేరు, కాబట్టి వెళ్ళి నా కొరకు, నా తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. నా తండ్రి వాగ్దానం కొరకైనా ఆత్మ కొరకు కనిపెట్టమన్నారు. కనిపెట్టారు, ఆత్మ వచ్చింది, పని చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రతివారికి దేవుని వాగ్దానము కావాలి, దేవుని ఆత్మ కూడా కావాలి. వచ్చిపోయినట్లుగా అంటున్నట్లుగా పరిశుద్ధ సహవాసంలోకి వచ్చి అపవిత్రమైన బంధాలతోనే ఉండిపోతే ఎంతకాలం ఉన్నా దీని సారము, దీని యొక్క ప్రభావము మనుషులమై ఉన్న మనం అందిపుచ్చుకొనుట అసాధ్యము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, పిల్లలు అక్కడ ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ప్రతి ద్రాక్షవల్లి నేను తీగలు మీరు నాలో ఫలించమన్నారు. కాబట్టి ఆయన ఫాలోవర్స్ అందరూ ఆయన మాటల్లోనూ, ఆయన క్రియలలోనూ, ఆయన అప్పగించిన పనిలోనూ పాలివారయ్యుండి ఫలిస్తే సరి, లేకపోతే వధ దేవుడు వధించడు, కానీ వధకుడు ఒకడు ఉన్నాడు, వధించే వధకుడు ఒకడు ఉన్నారు, వధిస్తారు. కాబట్టి మరి సంఘము ఫలింపు కొరకైన ప్రార్థన చెయ్యాలి. చాలా ఏడుస్తాం, చాలా కన్నీరు గారుస్తాం. ఏంటి, మనకు కనబడుతున్న కష్టాల గురించి వస్తుంది, తొక్కలో కష్టాలు అంటాను నేను. కారణం ఏంటంటే గట్టెక్కేసాను కాబట్టి. ఏమనుకోకండి ఇలా మాట్లాడుతున్నానని. ఇప్పుడు అది కావాలి ఇది కావాలని అడుక్కునే పరిస్థితి దేవుడు పెట్టలేదు. లేవగానే ఈరోజు ఏం చేయాలి తండ్రి, ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, ఎవరితో మాట్లాడాలి తండ్రి, ఎవరితో నువ్వు ఎవరిని నా టచ్లో అంటే నా సమ్ముఖానికి తీసుకొస్తావు, నన్ను ఎవరి సమ్ముఖానికి తీసుకొని వెళ్తావో వారు నాకేం చెప్తారు, నేను వారికేం ప్రార్థన చేయాలి. ఇందా చెప్పాను కదా, మా సమీప బంధువు ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు ప్రార్థన వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. అది వాడుకు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. వచ్చేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన చెయ్యండి అన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే తల్లి కూతురు ఇద్దరు కళ్ళంటి నీళ్లు కార్చుకుంటున్నారు.
అంటే దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పిన కారణం ఏంటో దేవుడు తన సేవకుని ద్వారాగా ఆ హృదయాలలోనికి ప్రవేశిస్తారు. అది మనం చేయవలసినటువంటి పని. రెండో విషయం ఏంటంటే, మనం ఎంతసేపు ఇంకా మనం ఒడ్డు చేరలేదు కాబట్టి, గండం దాటలేదు కాబట్టి, గట్టె ఎక్కలేదు కాబట్టి, ఇంకా ఆ లోతులోనే ఉండి ఆ లోటుల్లోనే ఉండి వాటిని గురించే మనసు పెడుతున్నాం. కానీ ప్రభు చెప్పిన దాని మీద, అనగా దేవుడు చెప్పిన దాని మీద, లేక నీలో ఉన్న ఆత్మ చెప్పిన దాని మీద నువ్వు మనసు పెట్టట్లేదు, పెట్టలేకపోతున్నావు. పెట్టడానికి నీకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, ప్రతి వరకు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే, ఈ ఆటంకాలన్నీ అవలీలగా దాటించగల తండ్రి, నీవు నాకేం చెప్తావో దాన్ని నేను చేసే మనస్సు నాకు దయచేయి. ఈ ప్రార్థన శిష్యులు చేయలేదు, కానీ పౌలు గారు చేశారు. అపోస్తలులు చేయలేదు, పౌలు గారు చేశారు. అదే అపోస్తలుల చేత అన్యజనులకు నేర్పించాడు దేవుడు ఆ ప్రార్థన. ఎక్కడ? కొర్నేలి ఇంటి దగ్గర. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర ఆ ప్రార్థన నేర్పించారు. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు చరిత్రలో ఉన్న మర్మమంతా గ్రహిస్తూ ఉండాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుదాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. అయితే మొండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకు కాల్చివేయబడు. మళ్ళీ వివరంగా చెప్పనా? దీన్ని అర్థమైందా? మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం చాలా అయిపోతుంది. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిరోజు. నాకు రాత్రి ఒక మారు మనసు వచ్చింది, వీళ్ళకి అర్థం కావట్లేదేమో అని చెప్పి ప్రతి మాట వివరించి చెప్పడం వలన గంట పైనే ప్రసంగం అయిపోతుంది. అర్థమయ్యే సంగతి ఏమో కానీ చిరాకు వస్తుందేమో, అటు కుదించాలి, చెప్పుకుంటా పోవాలి తప్ప వివరించకూడదు అని రాత్రి నాకు వ్యక్తిగతంగా నాకు వచ్చినటువంటి తలంపు అన్నమాట. భూమి తన మీద కురుస్తున్న వర్షం ఎందుకు కురుస్తుంది? ఎవరు కురిపిస్తున్నారు? నేను ఎవరి కొరకు ఫలించాలి, నేను ఎవరి కొరకు పంట పండాలి అంటే, నా మీద వర్షం కురిపించిన వానికే నేను ఫలించి ఆయన్ని సంతోషపెట్టాలి అని భూమికి, ఆ మంటి నేలకున్న జ్ఞానం, మంటిలో నుండి తీయబడి మహిమగల జీవంతో నింపబడిన మానవునికి లేకపోవడం దేవునికి అవమానకరమే. కారణం ఏంటంటే, ఆ జీవం దేవుడిది లేకపోవడం దేవునికి అవమానకరం. కాబట్టి ఆనాడు శిష్యులకి అదే ఎఫెక్ట్ ఇచ్చింది, ఇవాళ సంఘానికి కూడా ఇదే ఎఫెక్ట్. కాబట్టి సిలువ దగ్గరకు వచ్చిన మీరు, నా కొరకు నువ్వు సిలువ మోసావని అంటున్నాను, బాగానే ఉంది. చూసానా? చూడలేదు. అయితే మరి నా కాడి మీ మీద ఎత్తుకోమని నీ సెలవిచ్చావు కదా ప్రభువా. మరి మా కాడి చాలా భారమైంది కదా, చాలా పాపంతో నిండింది కదా, చాలా రోగాలతో నిండింది కదా, చాలా రుణాలతో నిండింది కదా, చాలా నిందలతో నిండింది కదా, ఈ భారం నువ్వు ఎలా మోస్తున్నావు అని ఎప్పుడైనా అడిగావా? మోసే తీసే మోసే అంటమే తప్ప నా భారం నువ్వు ఎలా మోస్తున్నావు అంటే, దైవజనుడు అన్నారు, నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణం తీర్చగలనా అంటే కరిగిపోతాడంట తండ్రి. ఎప్పుడన్నా నా పిల్లల్లో ఏమనుకోకండి, ఇలా చెప్తున్నాను, మా చిన్న పాపకి నేను కోపం వచ్చే మాట ఏదన్నా నేను అంటే త్వరగా కోప్పడిపోద్ది అనమాట. త్వరగా కోప్పడిపోయినట్టు బిడ్డ దగ్గరికి నేనే వెళ్ళి తల మీద చెయ్యేసి నాన్న అని అనుకోండి, ఎమ్మటే కరిగిపోద్ది అన్నమాట. ఇది దేవుని మనసు, దేవుని ప్రేమ ఇదిగో
జనులార పావంబునందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకంబును పరలోక జీవంబు మనకంబును. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయ్యను అమర్చుకొనుడి. అవి మీకు కలిగిన మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. విశ్వాసంలో వ్యర్థులైపోరు. విశ్వాసంలో సోమర్తనం కూడా కనపరచకుండా ఉండాలి అంటే చేయవలసింది ఏంటంటే భక్తి యందు సహోదర ప్రేమ. నాకు చాలాసార్లు ఒక తలంపు వస్తుంది. ఎక్కడన్నా చర్చికి వెళ్తే చర్చ్ అయిపోగానే అందరూ బిరబిరలాడుతూ లేచి ఒకరికొకరు వందనాలో మరణాలో ప్రైజ్లాడ్లో చెప్పుకొని చెయ్యి కలుపుకొని ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా, అన్నయ్య బాగున్నాడా, చెల్లి బాగుందా, అమ్మ బాగుందా, తమ్ముడు బాగుందా అని చెప్పుకొని అయ్యగారు ప్రైజ్లాడండి అని అయ్యగారు తిరుగుతారు. ఇక్కడ అలాగే ఎందుకు సాగదంటే అంత ఈ చెరువు గట్టు చుట్టే ఉంది. ఈ ఇంట్లో నిప్పు వస్తే ఆ ఇంట్లో పొగ వస్తుంది. కాబట్టి ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కాబట్టి ఈ సహోదర ప్రేమ లేదు, ఈ సహోదర ప్రేమ అన్నది లేదు. నేను అంటాను, పొరుగు ఇంటిలోని సంగతి నీ ఇంటి వరకు రానవుకో. నీ ఇంటిలోని సంగతి అది మంచైనా చెడ్డైనా పక్కింట్లోని వెళ్ళనవుకో. అలాగున్నప్పుడు నీవు క్రీస్తు ప్రేమలో దాచబడతావు, కాపాడబడతావు. కాబట్టి భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను అంటే పనికిరాని వారిగానైనను కాకుండా చేయును. ఈ సంగతి ఆనాడు వీరికి పనికిరాని వారిగా ఎందుకైపోయారయ్యా అంటే, పిల్లలారా, శిష్యుల్లో ఉన్నది ఇదే ఆత్మీయ సహవాసములో భేదములు. అందుకనే యేసు ప్రభు వాళ్ళ భేదాలను చూసి ఒకరితో నొకరు ప్రియములోపియుండుడి నాదు సకల జ్ఞానందు ఇది సారమనుగొనుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి. మంచి ఎందు పాలు పంపులు కలిగి ఉండండి. చెడ్డ వార్తలు పక్కోడి సంగతి నువ్వు వినొద్దు, నీ సంగతి పక్కోడికి చెప్పొద్దు. చెడు సంగతులు ఏవి కూడా పక్కోళ్ళతో సంప్రదింపులు చేయొద్దు. నీ గురించి కానీ, నీ వెరిగిన వారిని గురించి కానీ, నీ ఇరుగు పొరుగు వారిని గురించి కానీ ఇలాగట అన్న మాట మన సహోదర ప్రేమను పాడు చేస్తుంది, భక్తి భావంలో నష్టపరుస్తుంది. శిష్యులలో ఇది కొదువైంది. కాబట్టి ఆ 8 వచనాలు చదివించాను. 8 వచనాలు చెప్పాలి, కానీ మరి దేవుని చిత్తం అయితే అప్పుడప్పుడు చెప్తాను. అన్నీ చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. కాబట్టి నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ వాటినంతటా అవి ఎలాగ ఫలింపవో అలాగే నా నుండి వేరైతే మీరు కూడా ఫలించరు. ఫలింపని దానిని నా జనులు ఏం చేస్తారంటే కళ్ళగించి
బయట పడేస్తారు. నరులు అటు వాటిని కాళ్ళతో తొక్కి అగ్నితో కాల్చి వేస్తారు. కాబట్టి నాలో నిలిచి ఫలించండి. సహోదర ప్రేమలో సహవాసం కలిగి ఉండండి. మంచి విషయాల్లో పాలివారు అవ్వండి. అక్కర్రాని విషయాల్లో మన చెవిని వేసుకోవద్దు, మన నోటితో ఇంకోళ్ళ దగ్గర అనద్దు. ఈ సంగతుల విషయంలో సంఘము బహుమెలకువ కలిగి ఉండాలని పేతురు గారు తెలియచేసి, మీరు దేవుని పిల్లలు అని దేవుని చేత ముద్రింపబడాలి అంటే భక్తి విషయంలో ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండండి. మొన్న చెప్పాను, ప్రేమల్లో 100 రకాల ప్రేమలు ఉన్నాయి. ఇంకా తక్కువే, నేను అన్న సంఖ్య తక్కువే. కానీ అవన్నీ ప్రేమలు వాస్తవ్యం కాదు. శాశ్వత ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. ఆ రోజు పాడాం కదా, ప్రేమ యేసుని ప్రేమ మారనిది, మాయ లేనిది, మార్పు లేనిది దేవుని ప్రేమ. నీకొకలాగా నాకొకలాగా ఉండదు. దేవుని ప్రేమ అందరికీ ఒకలాగే ఉంటుంది. ఇంచుమించుగా నేను వచ్చిన రమారమి 25 ఏళ్ళయింది. ఆ బీజం ఇంకా పడలేదు. ఆ బీజం పడలేదు. ఏనాడో 2500 సంవత్సరాలు అయిపోయిన ఆ ఆదాములో పడ్డ బీజమే ఉంది. కానీ అవ్వమ్మలో పడ్డ బీజమే ఉంది. కానీ ఈ 25 సంవత్సరాల్లో ఈ క్రీస్తు వారి యొక్క ప్రేమ బీజము సంఘంలో పడలేదు. కాబట్టి ప్రియమైన వారులారా, మరి మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. కాబట్టి మోకరిందాం, ప్రార్థన చేద్దాం.